ఏజెంట్ మాటలు నమ్మి 5 నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసి వడ్డన్న అక్కడ నరకయాతన అనుభవిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి 1 గంట వరకు పని చేస్తున్నారని, కనీసం అతడికి తిండి కూడా పెట్టడం లేదని అతడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. జీతం అడిగితే కొడుతున్నారు అంటున్నాడు. చంపేస్తామని భయపెడుతున్నారని కూడా అతడు వాపోతున్నాడు. ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారని, దయచేసి తనను ఇండియాకి రప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను వేడుకుంటున్నాడు. తన బతుకు కుక్క కంటే హీనంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వడ్డన్న కోరుతున్నాడు. వడ్డన్న ఆవేదన అతని మాటల్లోనే విందాం మనం ఇప్పుడు. సార్ మాటలతో రోజు రోజు కూడా టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళకు పని చేయాలి అంతే, ఈయనకు జీతం ఇవ్వాలా, అన్నం పెట్టాలా అని చెప్పేసి వాళ్ళకు ఎప్పుడు కూడా అనిపించదు సార్. వాళ్ళకు నాకు బాగా భయంకరం. రైట్, గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న వడ్డన్న మరి ఆవేదనని ప్రభుత్వం తీరుస్తుందా లేదా చూడాలి. రైట్, ఇవి బులెటిన్ విశేషాలు.